వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం షాబాద్ జక్కంపూడి టిడ్గో ఇళ్ల సమీపంలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమ మైనింగ్ పరిశీలించడానికి వెళ్లిన సమయంలో తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. కానీ విచారణ నిమిత్తం విజయవాడ ముఖ్య మెజిస్ట్రేట్లో కేసుకు హాజరైన దేవినేని ఉమా మరియు టీడీపీ నేతలకు ఊరట లభించింది. న్యాయస్థానం 29 మంది సాక్షులను విచారించి కేసును కొట్టివేయడం జరిగింది. నవంబర్ 3, 2020 షాబాద్ జక్కంపూడి గ్రామంలో ఆనాడు అక్కడ వైసీపీ నాయకులు టిడ్కో హౌసెస్ ఏదైతే పేదవాళ్ళు అక్కడ నివాసం ఉండడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్మాణం చేసిన టిడ్కో హౌసెస్ దగ్గర అక్రమ వైరింగ్ జరుగుతూ ఉంటే దాన్ని పరిశీలించి పోలీస్కి ప్రభుత్వానికి చెప్తామని తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా అక్కడ పరిశీలనకి వెళ్తే మా మీద అక్రమ కేసు బనాయించి దగ్గర 2020 నవంబర్ 3 నుంచి ఈరోజు వరకు మరి 505/2 506 కేసులు నమోదు చేసి దగ్గర ఎఫ్ఐఆర్ 592/2020 అని కేసు బుక్ చేసి గత 4 సంవత్సరాలుగా కోర్టు వాయిదాలకి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే కార్యకర్తలు నాయకులు ఉన్నారు. అందరూ కూడా గత 4 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ మరి ఈరోజు న్యాయస్థానం వారు దగ్గర 29 మంది సాక్షులుగా మరి ఉండటం జరిగింది. అందరినీ విచారణ చేసి కేసుని కొట్టివేయడం జరిగింది. సిఎంఎం కోర్టు విజయవాడ. మరి ఆ రోజు ఎప్పుడైతే టిడ్కో హౌసెస్ దగ్గర అక్రమ వైరింగ్ జరుగుతూ ఉంటే పరిశీలనకి వెళ్తే ఈరోజు అక్రమ కేసు బనాయించారు. మళ్ళీ ఈరోజు పత్రికల్లో చూసాం అదే టిడ్కో హౌసెస్ దగ్గర అక్రమ వైరింగ్ జరుగుతూ ఉంటే ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీస్ యంత్రాంగం ఇమ్మీడియట్గా స్పందించి అక్కడ ఉన్న నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించడం వల్ల అక్కడ ఏదైతే ట్రాక్టర్లు కావచ్చు, ప్రొక్లైమ్ కానీ పోలీస్ యంత్రాంగం మరి పట్టుకోవడం జరిగింది. మరి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ అక్రమ వైరింగ్ ఏదైతే జరుగుతున్న దాని మీద పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాటం చేశారు. దానివల్ల ఈ గత 5 సంవత్సరాలు కూడా వాళ్ళు చేసిన అక్రమాలను వ్యతిరేకించడం వల్ల న్యాయస్థానాల చుట్టూ తిరిగి న్యాయం, సత్యం, ధర్మం గెలిచింది.